హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇటువంటి పాన్ కార్డ్స్ అన్నీ కూడా రద్దయిపోతాయి, లేకపోతే 10,000 రూపాయల జరిమానా కూడా విధించడం జరుగుతుంది. మరి ఎందుకు ఈ యొక్క పాన్ కార్డ్స్ అనేది రద్దు చేస్తారు లేదా పెనాల్టీ విధిస్తారు అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలామంది వ్యూవర్స్ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అనేది చూస్తున్నారు. సో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్పుడు మన వీడియోస్ అనేది చూడండి. వీడియో నచ్చితే చివరిలో ఒక లైక్ ఇవ్వండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే, ఆర్థిక లావాదేవీలు ట్యాక్స్ ప్రాసెస్కు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ జారీ చేసిన పాన్ కార్డులు చాలా ముఖ్యమైనది. అయితే నకిలీ పాన్ కార్డులు, మల్టిపుల్ పాన్ కార్డును కలిగి ఉండటం చట్టవిరుద్ధం, తీవ్ర పరిమాణాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనిపై ఆదాయ పన్ను శాఖ పెనాల్టీ విధిస్తుంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 272B ప్రకారం ప్రభుత్వాన్ని మోసం చేసే ఉద్దేశంతో లేదా ప్రభుత్వాలు పన్నులు ఎగవేసే ఉద్దేశంతో 10,000 జరిమానా విధిస్తుంది. ఆదాయ పన్ను శాఖ సర్క్యులర్ జారీతో పాటు గడువును కూడా ఇచ్చింది. పన్ను ఎగవేతలను నియంత్రించేందుకు ఐటీ శాఖ పాన్ ఆధార్ లింక్ చేయడం తప్పనిసరి చేసింది. సో చూసారు కదా వ్యూవర్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.